గబ్బర్ సింగ్ కబుర్లు అయితే మాట్లాడుకుందాం. ఎందుకంటే ఈ సెప్టెంబర్ 2న రిలీజ్ అయితే అవుతుంది. ఈ మూవీ గురించి చెప్పుకుంటే చాలా ఉన్నాయి బై కబుర్లు. స్టార్ట్ చేద్దాం మరి. ఫస్ట్ ఈ మూవీ రిలీజ్ అయితే ఇప్పుడు ఎలా ఉంటే చెప్పమంటారా? సినారియో పవన్ కళ్యాణ్ గారి బర్త్డే, దట్టు అతను డెప్యూటీ సీఎం అయ్యారు. మన ఫ్యాన్స్ హల్చల్ మామూలు చేయరు. ముందర మన ప్రీవియస్ రిలీజ్కే దోవలు దింపిస్తారు. అలాంటిది రిలీజ్కి డెప్యూటీ సీఎం అయ్యారంటే ఇంకా మీ ఎక్స్పెక్టేషన్స్ వదిలేస్తున్నాను. ఎలా అవుతాయి సెలబ్రేషన్స్. ఈ మూవీ గురించి మాట్లాడుకుంటే డైరెక్షన్ హరీష్ శంకర్ గారు ప్రీవియస్ గా షాక్ అనే మూవీ అయితే డెబ్యూ ఇచ్చారు. ఆ సినిమా అనుకున్నంత విజయం అయితే సాధించలేదు. బట్ మిరపకాయ సినిమా అయితే పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టారు. అండ్ తర్వాత ప్రత్యేకంగా మనం పవన్ కళ్యాణ్ గారే ఫోన్ చేసి రీమేక్ రేట్ కొనుక్కున్న హరీష్ నువ్వు వచ్చి చేయి మనం చేద్దాం అన్నాడంటే వచ్చి చేశారన్నమాట. దబాంగ్ మూవీ అయితే రీమేక్ రైట్స్ మన బండా గణేష్ గారు కొనుక్కున్నారు. ఆ మూవీ అయితే మన తెలుగులో గబ్బర్ సింగ్ గా మార్చి తీశారన్నమాట హరీష్ శంకర్ గారు అయితే. అండ్ దబాంగ్ ఫ్లేవర్ చూసాను హిందీలో నేను. దానికి దీనికి సూపర్ మ్యాడ్ భయ్య. మంచి చేంజెస్ చేశారు. మన నేటివ్ తగ్గట్టు మన డైలాగ్స్ తగ్గట్టు బాగా చేశారు. అండ్ దట్టు ఈ గబ్బర్ సింగ్ అనేది మన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి మరో ఊపిరి తీసుకున్నారని చెప్పొచ్చు. కారు రగడేసుకున్నారని చెప్పొచ్చు. బికాస్ ఎందుకంటే గబ్బర్ సింగ్ అనే మూవీ ముందున దగ్గర 12 years అసలు పవన్ కళ్యాణ్ గారికి హిట్టే లేదు. మధ్యలో జలస వచ్చింది అనుకున్నాను. జలస వచ్చింది బట్ అంత పెద్ద విజయంతో సాధించలేదని చెప్పుకోవచ్చు. అది కూడా హిట్ అయింది. బట్ పవన్ కళ్యాణ్ కంబ్యాక్, పవన్ కళ్యాణ్ బ్లాక్ బాస్టర్ అంటే గబ్బర్ సింగ్ అని చెప్పుకోవచ్చు. ఒక ఆకలిలో ఉన్న పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి అయితే ఆకలి అయితే తీర్చింది అని చెప్పొచ్చు. హరీష్ శంకర్ కి అయితే దండం పెట్టేశారు ఒక్కొక్కరు. అండ్ మాట్లాడుకుంటే శృతి హాసన్ ఈ క్యాస్టింగ్ గురించి చూసుకుంటే మాత్రం శృతి హాసన్ గారు క్యాస్ట్ చూసే ముందు చాలా ముందున ఆవిడ సినిమాస్ అన్ని ఫ్లాప్ అయ్యామాట. చాలా మంది మన ఇండస్ట్రీ చెప్తుంటారు కదా ఐరన్ లగ్ అని. బట్ ఆవిడ కూడా ఈ మూవీతో బ్లాక్ బాస్టర్ కొట్టి ఒక మంచి స్టార్ హీరోయిన్ రేంజ్ కి అయితే ఎదిగారన్నమాట. అండ్ డిఎస్పీ గారు సాంగ్స్ అయితే ఇప్పుడు మాట్లాడుకుంటాం. అన్ని 5 songs ఉంటాయి. 5 songs అల్టిమేట్ అనమాట. కేవలం ఒక మాస్ బీట్ అండ్ పిల్లానువుల జీతం ఫోక్ సాంగ్ అండ్ ఆకాశం అమ్మ అయితే మెలోడీ సాంగ్ అండ్ గబ్బర్ సింగ్ ఇంట్రో సాంగ్ అయితే బ్యాంగ్ బ్యాంగ్. అండ్ ఒక పుకారు వచ్చింది అప్పట్లో, ఓ బావా 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 ఆ సాంగ్. మొన్న ఇంటర్వ్యూలో చెప్పారు హరీష్ శంకర్ గారు, ఆ పాటకి మాకు ఎటువంటి సంబంధం లేదండి. అప్పట్లో సోషల్ మీడియా రూమర్స్ ఇవన్నీ మన ఎక్కువైపోయి ఆ సాంగ్ ఇది అనుకుంటే రిలేటెడ్ సాంగ్ అనుకోరు. కానీ ఆ సాంగ్ ఈ సాంగ్ అసలు సంబంధం లేదని చెప్పారు. అండ్ ఈ సినిమాలో మన అలీ గారి కామెడీ కానీ ఆ సాంబార్ రాజ్ గారు ఉన్నప్పుడు మన అతను చెప్పే మాడ్యులేషన్ ఎక్స్ప్రెషన్స్ కానీ చాలా బాగుంటాయి. అండ్ బ్రహ్మానంద్ గారి కామెడీ గురించి అయితే చెప్పక్కర్లేదు. అతను కూడా చాలా అల్టిమేట్ గా అయితే చేస్తారు ఈ మూవీలో అయితే. అండ్ కోట శ్రీనివాస్ గారు కూడా యాక్టింగ్ అయితే చాలా బాగుంటుంది. అండ్ విలన్ గారు చూసుకుంటే మన బాలీవుడ్ నుంచి అయితే తీసుకొచ్చారు ఆ విలన్ అయితే. అతని పేరు అభిమన్యు సింగ్. అతని పర్ఫార్మెన్స్ కూడా మన పవన్ కళ్యాణ్ గారికి ధీటుగా మంచి విలన్ యాంటీ విలన్ అయితే బాగా చేశారు. అండ్ తనికల భరణి కూడా పర్ఫార్మెన్స్ బాగుంటుంది. అండ్ మెయిన్ గా మాట్లాడుకోవాలంటే సుహాసిని గారు మన పవన్ కళ్యాణ్ గారి ఇద్దరి మధ్యన మదర్ అండ్ సన్ బాండింగ్ అయితే చాలా బాగుంటుంది సెంటిమెంటల్ గా కానీ చూసుకుంటామాట. ఇందులో చేలుహుడ్ క్యారెక్టర్ అయితే మన ఆకాష్ పూరి అయితే చేశారన్నమాట. ఈ మూవీలో మన గురువు గారు మన హరీష్ శంకర్ గురువు గారు పూరి జగన్నాథ్ గారు. ఆ పూరి జగన్నాథ్ గారి కొడుకు ఈ సినిమాలో చిన్న గెస్ట్ అపియరెన్స్ అయితే ఇచ్చారన్నమాట ఆ చేలుహుడ్ క్యారెక్టర్ గా చూసుకుంటామాట. అండ్ హ్యాపీ డేస్ మన హారతి అనే క్యారెక్టర్ ఉంటుంది కదా, ఆవిడ కూడా హ్యాపీ డేస్ అప్పు క్యారెక్టర్ ఉంటుంది కదా, ఆవిడ కూడా కాస్త మాడ్యులేషన్ క్యారెక్టర్ డిఫరెంట్ గా ఉంటుంది, బాగుంటుంది. ఇప్పుడు చూసుకున్న కమర్షియల్ మూవీ మాట. యాక్షన్ కి యాక్షన్ ఉంటుంది, ఫైట్స్ మ్యాడ్ ఉంటాయి, సాంగ్స్ హిట్, డాన్స్లు దోల. ఓవరాల్ గా మూవీ అయితే హైలైట్, సెంటిమెంట్ ఉంటుంది. అండ్ మామూలుగా ఒక్కటి కాదుగా భయ్య, గబ్బర్ సింగ్ అంటే ఫుల్ఫిల్ ఎంటర్టైన్మెంట్ మూవీ అయితే గబ్బర్ సింగ్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఫ్యాన్స్ కి అయితే పర్ఫెక్ట్ సినిమా రిలీజ్ అవుతుంది సెప్టెంబర్ 2 అయితే. ఎందుకంటే ఇలాంటి టైంలో డెబ్యూటీ సేమ్ అయ్యారు, ఇవన్నీ పర్ఫెక్ట్ రిలీజ్ అయితే పర్ఫెక్ట్ గబ్బర్ సింగ్ భయ్య. ఫుల్ మిల్స్ అయితే పెడేస్తారు గబ్బర్ సింగ్ అయితే. ఆయన అవును చెప్పడం మర్చిపోయాను, అసలు బండ్ల గణేష్ భయ్య. అప్పట్లో మీరు ప్రీ రిలీజ్ ఈవెంట్ చూసుంటే బండ్ల గణేష్ లైవ్ స్పీచ్ ఉంటుంది మన ప్రొడ్యూసర్ అన్నమాట ఈ మూవీకి. హైలైట్ అంటే హైలైట్ ఉంటుంది స్పీచ్. అండ్ అప్పట్లో మన డిఎస్పీ గారు, ఇప్పుడు మీరు అనిరుద్ధ్ గారు కాన్సెప్ట్ చూస్తున్నారు కదా, ఆ కాన్సెప్ట్ ఫీలింగ్ అనేది మీకు ఇప్పుడు మన అప్పట్లో ఆడియో లాంచ్ డిఎస్పీ గారు చూపించేస్తారు డప్పులతో. దోల అంటే దోల ఉంటుంది. అందుకే డిఎస్పీ సాంగ్స్ అంటే ఇప్పటికి మనకి హైప్ ఎక్కించుకుంటాం అన్నమాట. అండ్ గబ్బర్ సింగ్ పవన్ కళ్యాణ్ గారు హరీష్ శంకర్ గారు ఒక మ్యాజిక్ అది. మళ్ళీ మన ఉస్తాద్ సింగ్ తో మళ్ళీ కాంబో అయితే బ్యాక్ వస్తుంది. చూడాలి ఆ మ్యాజిక్ రిపీట్ అవుతుంది లేదని చూడాలి మనం అయితే. అండ్ సెప్టెంబర్ 2 అయితే భారీగా అయితే రిలీజ్ అవుతుంది గబ్బర్ సింగ్ అయితే, భారీ రిలీజ్ అయితే బాగా అవుతుంది అన్నమాట. అండ్ మీ అభిప్రాయం అంటే గబ్బర్ సింగ్ గురించి మీ అనుభవాలు ఏంటో, మీ థాట్స్ ఏంటో కింద కామెంట్లు అయితే కామెంట్ చేసేయండి భయ్యా. సబ్స్క్రైబ్ కొట్టండి భయ్యా.